బ్లడ్ టెస్టుల్లో ఎంఆర్ఐ స్కాన్లో బ్రెయిన్ కెమికల్స్ అనేవి కనపడవు, కానీ ఇవి మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తనని చాలా ఎక్కువగా రెగ్యులేట్ చేస్తాయి. మరి ఈ బ్రెయిన్ కెమికల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటికి మన అలవాట్లకి ఏమైనా సంబంధం ఉందా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మన బ్రెయిన్ని ఒక క్రికెట్ గ్రౌండ్ అనుకుందాం. క్రికెట్ ఆడాలి అంటే డిఫరెంట్ ప్లేయర్స్, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలానే మన మెదడులో కూడా చాలా న్యూరాన్స్, కెమికల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక మ్యాచ్ గురించి తీసుకుందాం. ఫస్ట్ బౌలర్ ఉంటారు. ఈ మన బ్రెయిన్ లో ఉన్న ఈ బౌలరే ప్రీ సైనాప్టిక్ న్యూరాన్, అంటే సిగ్నల్ స్టార్ట్ చేసే న్యూరాన్ అనేది. బౌలర్ చేతిలో ఉన్న బాల్ అదే మన బ్రెయిన్ లో ఉన్న కెమికల్, సిగ్నల్ పంపించేది. బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ విసురుతారు. అలాగే సిగ్నల్ వచ్చినప్పుడు ప్రీ సైనాప్టిక్ న్యూరాన్ అనేది కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయిన బాల్ పిచ్ లో ట్రావెల్ చేస్తుంది. అలాగే రిలీజ్ అయిన కెమికల్ ఒక సైనాప్స్ అనే స్పేస్ లో ట్రావెల్ చేస్తుంది. బాల్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్తుంది. అలానే ఇంకొక న్యూరాన్ దగ్గరికి కెమికల్ వెళ్తుంది, అదే పోస్ట్ సైనాప్టిక్ న్యూరాన్. బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాల్ బ్యాట్ కి టచ్ అవుతుంది. అలానే పోస్ట్ సైనాప్టిక్ న్యూరాన్ దగ్గరికి కెమికల్ వెళ్ళినప్పుడు ఒక రిసెప్టార్ అనే బ్యాట్ కి టచ్ అవుతుంది. బ్యాటింగ్ చేసిన తర్వాత రెస్పాన్స్ 4ఆ 6ఆ 2ఆ ఏంటనేది తెలుస్తుంది. అలానే రిసెప్టార్ కి బ్యాట్ కి టచ్ అయిన తర్వాత ఈ కెమికల్ అనేది సిగ్నల్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ సిగ్నలే మనకు వచ్చే రెస్పాన్స్, ఆలోచనలు కానీ, భావాలు కానీ, ప్రవర్తన కానీ. ఇలా బౌలింగ్ వేశారు, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేశారు, మంచి షాట్ వచ్చింది అంటే ఒక బ్యాలెన్స్ గా మ్యాచ్ బాగా జరిగింది అని అర్థం. అలానే కెమికల్ రిలీజ్ అయింది, ఇంకొక న్యూరాన్ దగ్గరికి వెళ్ళింది, ఒక సిగ్నల్ వచ్చింది. మనకి అటెన్షన్, మెమరీయా, ఫోకస్, లెర్నింగ్, జడ్జిమెంట్, మన బిహేవియర్ ఏంటనేది రెగ్యులేట్ చేస్తాయి. ఇలా రెగ్యులేషన్ జరగాలి అంటే ముందు క్రికెట్ ఆడాలి, ప్లేయర్స్ అందరూ హెల్దీగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, గ్రౌండ్ బాగుండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కరెక్ట్గా ఫాలో అవ్వాలి కదా. మరి ప్లేయర్స్ అంత బాగా ఆడుతున్నా సరే వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే అక్కడ మ్యాచ్ ఆడలేరు. ఏం చేస్తారు? లైఫ్ స్టైల్ అంటే ముందు రోజు రాత్రి నిద్ర బాగుండాలి, మంచిగా ఆహారం తీసుకోవాలి, డ్రగ్స్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి, చెప్పిన రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుని బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తేనే ఆట బాగా ఆడగలరు. అలానే మన బ్రెయిన్ లో ఉన్న క్రికెట్ టీం అనేది కరెక్ట్ గా జరగాలి, బాగా ఆడాలి, అన్నీ బాగుండాలి అంటే మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకోవటం, స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎక్సర్సైజ్ చేయటం, డ్రగ్స్ లాంటి వాటికి బాగా దూరంగా ఉండటం, చెడు అలవాట్లకి దగ్గరగా వెళ్లకుండా కెఫీన్ ని బాగా లిమిట్ చేసుకుంటూ, హెల్త్ ని చూసుకుంటూ, హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ అనే కాదు, మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ కెమికల్స్ అన్ని చక్కగా రెగ్యులేట్ అయ్యి మనం ఫోకస్డ్ గా బాగుంటాము, బ్యాలెన్స్డ్ గా, ఎమోషనల్ గా ఉంటాము. థ్యాంక్ యూ.